అలాంటి భవిష్యత్తుని ఏ విధంగా నువ్వు తయారు చేసుకుంటున్నావో, నీ కుమారుడి యొక్క భవిష్యత్తుని ఏ విధంగా నువ్వే లిఖితపూర్వకంగా రాసుకుంటున్నావో ఒక్కసారి మననం చేసుకోమని చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ పోలీస్ వ్యవస్థని జేబు సంస్థగా మార్చుకొని పచ్చ చొక్కాలు వేసుకోవటమే నయం. ఇంకంతే. ఇంకా పోలీస్ వ్యవస్థ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సొంత చుట్టాల్లాగా పనిచేస్తున్నారు. ఏ మాత్రం భయపడటం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలవబడిన ఎమ్మెల్యేలు, మంత్రులు దారుణాతి దారుణంగా దోచుకుంటుంటే తిని బలిసి ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, దందాలు మీ రాజకీయం అంతా. ఎక్కడైనా సోద్యం ఉందా? ఓ ఇంటర్నేషనల్ కంపెనీ డైరెక్టర్ గారిని పదే పదే వారి కుటుంబం మీద దాడి చేస్తూ నివాసంలో సోదాలు చేస్తే ఆ కంపెనీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే మీ అంతిమ లక్ష్యం. భారతీయ సిమెంట్స్ ఉండటానికి వీల్లేదు, వికాట్ ఉండటానికి వీల్లేదు, బాలాజీ గోవిందప్ప ఉండటానికి వీల్లేదు. భయభ్రాంతులైపోవాలి. రాజకీయంగా ప్రయత్నం చేస్తున్నావు, వ్యాపారం మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నావు, అనునాయుల మీద ప్రయత్నం చేస్తున్నావు, వ్యాపార భాగస్వాముల మీద ప్రయత్నం చేస్తున్నావు. అంటే నువ్వు చేసుకో. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో, మానవ సంబంధమైన ప్రయత్నాలు అన్నీ చేసుకో చంద్రబాబు నాయుడు. ఎవ్వడికి భయం లేదు. మేమైతే భయపడే జాతి కాదు. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా భయపడటం చేత కాదు. ఏమిటండి ఇది? ఏమిటిది? ఇలాంటి అంతర్జాతీయ కంపెనీకి సంబంధించిన పూర్తి స్థాయి డైరెక్టర్ అయినా ఆషామాషి వ్యక్తి అనుకున్నారా? కుటుంబాల మీద దాడి చేయటం, నివాసాల మీద దాడి చేయటం, పదే దాడి చేయటం, బెయిల్ ప్రయత్నం చేసుకునేప్పుడు దాడి చేయటం, 75 రోజులు జైల్లో పెట్టిన నువ్వు పైచాచికి ఆనందం పొందుతున్నావని. నీ చరిత్ర ఏమిటి? నీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దారి దోపిడి దొంగల ముఠాల్లాగా మన ఇంటి ముందు నుంచి లారీ పోతే కప్పం కట్టాలి, మన ఊరు మీద నుంచి లారీ పోతే కప్పం కట్టాలి, మన పరిసరాల్లో ఎవరన్నా గ్రావెల్ పోతే కప్పం కట్టాలి, మన నియోజకవర్గ పరిధిలో గ్రానైట్ ఉంటే కప్పం కట్టాలి, గ్రావెల్ ఉంటే కప్పం కట్టాలి, ఏ వ్యాపారం చేసినా నీకు కప్పం కట్టాలి. అదే ఈ రోజున నీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న దందాలు. అది దాచిపెట్టడానికి నువ్వు చెప్పిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని నువ్వు, ఈ 12 నెలల కాలంలో ఘోరంగా విఫలం చెందిన ముఖ్యమంత్రి అయిన నువ్వు, నీ వైఫల్యాన్ని ఇలాంటి దాడులతో, ఇలాంటి కుప్పి గంతులతో, ఈ చవకబారు రాజకీయ వ్యవహార శైలితో నువ్వు పూర్తిగా విఫలం చెందావని, నువ్వు ఒక తుస్సు ముఖ్యమంత్రి అని చెప్పి అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 12 నెలల కాలంలో వెనక్కి తిరిగి చూస్తే ఏమున్నాయండి? తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళని దాడి చేసింది, తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులను జైల్లో పెట్టింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అడ్డుకుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు ఆటంకాలు కల్పించింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పలానా చోటుకు వెళ్ళొద్దంది, నువ్వు పరామర్శించొద్దంది, నువ్వెవ్వరు బాధల్లో ఉన్నా మాట్లాడటానికి వీల్లేదంది. లేదు, అంతకుముందు చూస్తే నీ చరిత్ర ఏమీ లేదు. మేము అడుగుతున్నాం ఈ రోజున అల్ట్రాటెక్ పరిశ్రమకు కర్ణాటక నుంచి ఎర్రమట్టి సరఫరా వివాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వారు చోటు చేసుకున్న మాట నిజమా కాదా? నువ్వు చెప్పు చంద్రబాబు నాయుడు గారు, సమాధానం చెప్పు. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, వారిద్దరి మధ్యలో మట్టి తాగాదా? కప్పం కంట్రీ సిమెంట్ కంపెనీలపై ఎరపతినేని గుండాగిరి చేసిన మాట నిజం కాదా? ప్రతి బస్తాకు కప్పం కట్టాలని ఆయన భవ్య, చెట్టినాడు సిమెంట్ సంస్థలపై గుండాగిరి చేసిన మాట నిజం కాదా? ఒక సిమెంట్ ఫ్యాక్టరీ 50 రోజులు, మరో సిమెంట్ ఫ్యాక్టరీ 30 రోజులు ఈయన దాడులు తట్టుకోలేక, ఈ వేధింపులు భరించలేక మూసివేసుకున్న మాట నిజం కాదా? జత్వానీని వాడుకొని రాష్ట్రం నుంచి జిందాల్ స్టీల్ సంస్థను చంద్రబాబు నాయుడు వెళ్ళగొట్టిన మాట నిజం కాదా? దాని వాల్యూ ఎంత అండి? నువ్వు జత్వానీని పెట్టుకొని ఆ కంపెనీని వెళ్ళగొడితే 3 లక్షల కోట్ల పెట్టుబడులను జిందాల్ కంపెనీ మహారాష్ట్రకు తీసుకెళ్లిన మాట నిజం కాదా? ఇది కదా నష్టం రాష్ట్ర ప్రజలకు. ఆ పరిశ్రమలు వస్తే బిడ్డలకు, చదువుకునే బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. దాని మీద దృష్టి పెట్టాల్సిన నువ్వు ఈ చౌకబారు రాజకీయాలకు తెరలేపేవని సందర్భంగా నేను మనవి చేస్తూ